డిలీటెడ్ సీన్స్ ఫ్రమ్ మై లైఫ్. అయితే నేను డే 1 వచ్చే వీడియోలో చాలా లాంగ్ అవుతుందని చూపాలి. ఇక్కడ ఇది అనిపిస్తుంది కదా, దీన్ని ఫోర్ట్ కొచ్చి అంటారు. అయితే ఇక్కడ వ్యూ పాయింట్ ఉంది కదా, ఇక్కడ చాలా మంది స్ట్రీట్ వెండర్స్ అవి అక్కడ ఇక్కడ అవి అమ్ముతా ఉంటారు. అయితే ఇక్కడ చాలా మంది తెలుగులు తిరగడానికి వస్తా ఉంటారు. ఇక్కడ ఈ షాపులు దగ్గరలో ఏవైతే ఉన్నాయో అవన్నీ జ్యూస్ అంటే నార్మల్ గా యూదులు అంటాం కదా, ఒకప్పుడు హిట్లర్ వెళ్ళగొట్టిన వాళ్ళు వాళ్ళ షాప్స్ ఇక్కడ మెజారిటీ ఉంటాయి. అండ్ వాళ్ళ షాప్ల మీద ఇజ్రాయెల్ ఫ్లాగ్స్ కనిపిస్తా ఉంటాయి. చాలా మందికి నచ్చదు, అది నాకు తెలుసు. కానీ ఇక్కడ అట్లుంటారు. వీళ్ళని కొచ్చి జ్యూస్ అని కూడా అంటా ఉంటారు. ఈ హెలికాప్టర్ అప్పటి నుంచి ఇటే ఇరుగుతుంది. ఇంకా తిరిగింది మస్తు అయిపోయిందని లంచ్ చేద్దామని పోయినా ఆడ లాస్ట్ కి రౌండ్ ఫిగర్ అంటే ఇదేదో నేను కొత్తగా చూస్తున్నా ఆర్డర్ ఎక్కువ వేసిండు. ఇంకా సరే ఏదో ఇక్కడ కేరళ వెజిటేరియన్ దొరుకుడు ఎక్కువ అని కట్టేసిన. ఇంకా కట్టేసి హోటల్ రిటర్న్ అయిదామని పోతా ఉంటే ఇక్కడ ఏమో వర్షం చంపుతా ఉంది. మన దరిద్రం ఇట్లుంటది. ఇంకా ఈ రోజు హాలిడే కదా, ఒకప్పటి యూత్ అంటే అంకుల్ అందరూ ఇప్పుడు గ్రౌండ్ లోనే ఉంటారు, క్రికెట్ అవి ఆడుకుంటా ఉన్నారు. ఈ ప్లేస్ చాలా బాగుంది మా చూడడానికి. ఈ రాళ్లతో డెకరేషన్ చేసిన ప్లేస్ అయితే చాలా చాలా బాగుంది. అలలు కొడుతుంటే జూన్నికి ఏం ఫీల్ ఉంది మా. ఇంకా హాలిడే కదా, ఇక్కడ ఫోర్ట్ కొచ్చి చూడడానికి కూడా చాలా మంది వచ్చేసారు. అయితే ఇది కేరళ చాలా చాలా ఫేమస్ ఫ్రాన్సిస్ చర్చ్. ఇక్కడ చాలా మంది ఫోటోలు దిగడానికి వస్తా ఉంటారు. ఇంకా తెల్లోళ్ళు లేదంటే ఇక్కడ చూడడానికి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఫ్రాన్సిస్ చర్చ్ దగ్గర ఫోటోలు దిగి పోతారు. నాకు తెలిసి వాళ్ళ రిలీజియన్ లో దీనికి సంబంధించి అది ఉండుంటది. ఇంకా తిరిగింది మస్తు అయిపోయిందని పర్యటన ముగించుకొని రూమ్ రిటర్న్ అయిపోయినా మా బాయ్.